ఓకే అమ్మా, మన పార్ట్నర్షిప్ లో 7వ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ 4,000 రూపీస్. వై జాయిన్స్ ఇన్ ది బిజినెస్ ఆఫ్టర్ 2 months విత్ 5,500 రూపీస్. ఎట్ ది ఎండ్ ఆఫ్ 8 months ది ప్రాఫిట్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ దమ్. వాట్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ వాజ్ షేర్ ఆఫ్ ఎక్స్. యాక్చువల్లీ ఏం చేశాడంటే ఇక్కడ ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, వై అనే వ్యక్తి ఉన్నారు, ఇద్దరు కూడా బిజినెస్ లో పాల్గొన్నారు. అయితే ఎక్స్ అనే వ్యక్తి ఏం చేశాడంటే మనకి 4,000 రూపాయలు పెట్టుబడితో వచ్చాడు, 4,000 రూపాయలతో పెట్టుబడి వచ్చాడు. కానీ ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఎక్స్ గురించి ఎన్ని నెలలు ఉన్నాడు ఏంటి అసలు ఎక్స్ గురించి మనకు మెన్షన్ చేయాల. కాబట్టి ఇతను మొత్తం ఎక్స్ అనే వ్యక్తి స్టార్ట్ చేసిన కాడి నుంచి చివరి వరకు బిజినెస్ ఎండే వరకు ఉండడం అర్థం అనమాట. ఇక్కడ మనకు చూస్తేనమ్మా ఎట్ ది ఎండ్ ఆఫ్ 8 months ది ప్రాఫిట్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ అన్నాడు. అంటే ఏంటి, 8 నెలల్లో బిజినెస్ జరిగింది అనమాట. అంటే ఎక్స్ అనే వ్యక్తి మొత్తం ఉన్నట్టంటే 8 నెలలు ఉన్నట్టు అనమాట. అదే విధంగా వై అనే వ్యక్తి చూసుకున్నా కూడా 5,500 రూపాయలు పెట్టుబడి పెట్టుకొచ్చాడు. ఎన్ని రోజుల తర్వాత అంటే 2 నెలల తర్వాత. మొత్తం బిజినెస్ జరిగిందాము 8 నెలలు అయితే 2 నెలల తర్వాత అంటే అతను ఎన్ని నెలలు ఉన్నట్టు, 6 నెలలు ఉన్నట్టు. అయితే ఇక్కడ ప్రాఫిట్ అనేది వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ లో ఎక్స్ షేర్ ఎంత మనకు కనుక్కోమంది ఇది అనమాట. ఇంకా మనం ఏం చేస్తాం తర్వాత డైరెక్ట్ గా ప్రాఫిట్ షేర్ కనుక్కుందాం. ప్రాఫిట్ షేర్ కనుక్కుని అందులో ఎక్స్ షేర్ తీసుకొద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా అదే విధంగా చూసుకుంటే రెండో ఎక్కం ఇక్కడ 3 సార్లు పోతుంది, రెండో ఎక్కం ఇక్కడ 4 సార్లు పోతుంది. ఇంకా ఐదో ఎక్కం అనేది ఇక్కడ 11 సార్లు పోతుంది, ఐదో ఎక్కం అనేది ఇక్కడ 8 సార్లు పోతుంది. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ అవ్వు. ఇంకా డైరెక్ట్ గా చూసుకుంటే 8 నెలల్లో 32 రేషియో 11x3 33 అనమాట. ఇది యాక్చువల్ గా వాళ్ళ యొక్క రేషియో భాగం. అంటే ఎక్స్ యొక్క రేషియో అనేది 32 అయితే వై యొక్క అంటే వాళ్ళ భాగాలు 33. అంటే మొత్తం మనం కనుక్కోమని ఎక్స్ షేర్ కనుక్కోమని, రేషియో కాదు, ఎక్స్ షేర్ కనుక్కోమంటే మొత్తం కనుక్కోవాలన్నమాట. ఎలా కనుక్కోవటం, ఎక్కడ ఇది ఎక్స్ యొక్క భాగం కదా, ఎక్స్ యొక్క భాగం అనేది 32. ఎంతలో 32 అంటే మొత్తం అనమాట. మొత్తం అంటే ఈ 32 ఈ 33 మొత్తం యాడ్ చేయాలి అంటే 65 అనమాట. అంటే 65 భాగాల్లో 32 భాగం అనేది ఎక్స్ షేర్ అవుతుంది. అదే విధంగా 65 భాగాల్లో 33 భాగం అనేది ఇది వై షేర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్స్ షేర్ అవుతుంది, ఇది వై షేర్ అవుతుంది. మనకు అందుకో మంది ఎక్స్ షేర్ కాబట్టి 32 భాగాలు అనేది 65 భాగాల్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్ 2 కరెక్టా లేదా ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. అంటే ఆప్షన్ 1 మనం తీసుకుంటాం. ఈ విధంగా మనం ఇక్కడ రేషియో కాదు మనం కనుక్కోమంది, భాగం షేర్ కనుక్కోమన్నాడు, అంతే మొత్తం కూడా యాడ్ చేసుకుని అసలు ఎవరు ఎంత భాగాలు చెప్తాం అనమాట. ఈ విధంగా చెప్పాలన్నమాట. ఓకేనా, తర్వాత క్వశ్చన్ చెప్తే చూడండి అమ్మా. ఇంకా చూసుకుంటేనమ్మా ఇక్కడ సేమా స్టార్ట్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ 20,000 రూపీస్. After 6 months, Hema joined her with 75,000. After another 6 months, Nema also joined them with 50,000. What should be the ratio in which the profit are shared by the 3% respectively at the end of the 2 years? ఇక్కడ మొత్తం చూసుకుంటే 3 వ్యక్తులు ఉన్నారు. అదేనా, ఒకరేమో సీమ, ఇంకొకరు ఎవరమ్మా హేమ, ఇంకొకరు ఎవరమ్మా నీమ. మొత్తం 3 ఉన్నారమ్మా, 3 బిజినెస్. వాళ్ళ పెట్టుబడి అంతా తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రాఫిట్ ఎవరి రేషియో ఎంత కనుక్కోవాలి కాబట్టి మొత్తం పెట్టుబడి చూద్దాం. 20,000 ఏమో ఒక్కులమ్మ. అదేనా, హేమ ఏం చేసింది 75,000 తీసుకొచ్చింది. గుర్తుపెట్టుకోండి 75,000 అంటే 75K. నేమ అనే వ్యక్తి ఏం చేసిందంటే 50,000 తీసుకొచ్చింది, అంటే 50K తీసుకొచ్చింది. ఇక్కడ సీమ గురించి ఎక్కడైనా ఏం చెప్పారని చెప్పరా, మొత్తం పూర్తిగా ఉంది. బిజినెస్ స్టార్ట్ చేసింది కానీ పూర్తిగా ఉందని అర్థం అనమాట. కానీ ఇక్కడ మనకి బిజినెస్ ఎన్ని సంవత్సరాలు జరిగిందంటే ఇక్కడ మన క్యాల్కులేట్ చేయమని చెప్పడమ్మా రెస్పెక్ట్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ 2 years. ఎట్ ది ఎండ్ ఆఫ్ 2 years అంటే అర్థం ఏంటంటే 2 సంవత్సరాలు బిజినెస్ జరిగిందంటే, అంటే 2 సంవత్సరాలు బిజినెస్ జరిగిందంటే హేమ అనే వ్యక్తి ఏం చేసిందంటే 24 నెలలు, 2 సంవత్సరాల పాటు 24 నెలలు, నేమ కాదు సీమ అనే వ్యక్తి 24 నెలలు ఉందని అర్థం అనమాట. అదే విధంగా హేమ చూసుకుంటే ఆఫ్టర్ 6 months తర్వాత వచ్చింది. ఆఫ్టర్ 6 months తర్వాత వచ్చి పూర్తిగా ఉందంటే పూర్తిగా ఉంది. అంటే అర్థం ఏంటి 24 నెలల్లో 6 నెలలు తీసేస్తే ఇంకెన్ని నెలలు ఉన్నట్టు 18 నెలలు ఉన్నట్టు అనమాట హేమ. అదే విధంగా నేమ ఏం చేసిందంటే మళ్ళీ ఆఫ్టర్ 6 months. ఎప్పుడు 6 months అంటే హేమ వచ్చిన ఆఫ్టర్ 6 months తర్వాత అనమాట. హేమ వచ్చిన ఆఫ్టర్ 6 months తర్వాత అంటే ఇంచుమించు 12 నెలల తర్వాత, అంటే 1 సంవత్సరం ఉందని అర్థం అంట. అంటే ఇంచుమించు 1 సంవత్సరం అంటే 12 నెలలు ఉందని అర్థం అంట. ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసుకుని క్యాన్సిలేట్ చేసుకుంటాం. ఇంకా మొత్తం చూసుకుంటే ఈ కే క్యాన్సిల్ అయిపోతుంది, ఈ కే క్యాన్సిల్ అయిపోతుంది, ఈ కే క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా చూసుకుంటే 5వ ఎక్కం అనేది ఇక్కడ ఎన్నిసార్లు పోతుందమ్మా 4 సార్లు పోతుంది. అదే విధంగా 5వ ఎక్కం అనేది ఇక్కడ 15 సార్లు పోతుంది. 5వ ఎక్కం ఇక్కడ 10 సార్లు పోతుంది. ఓకేనా, అదే ఇంకో 2వ ఎక్కం చూసుకుంటే 2వ ఎక్కం ఇక్కడ 12 సార్లు పోతుంది. 2 టేబుల్ అనేది ఇక్కడ ఎన్నిసార్లు పోతుందంటే లేదు 2వ ఎక్కం కాదులే 6వ ఎక్కం డైరెక్ట్ తీసుకుందాం.
ఆరు అనేది 4 సార్లు పోతుంది, ఇక్కడ ఆరు అనేది 3 సార్లు పోతుంది, ఆరు అనేది 2 సార్లు పోతుంది. అంతే కదా. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయా చూడండి. అర్థమైందా? ఇంకా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయంటే క్యాన్సిల్ అయ్యి ఏమీ లేవు. ఇంకా మొత్తం మలిపేద్దాం. అంటే 4 4 16 అనమాట. అదే చూసుకుంటే 15 3 ఎంత అంటే 45 అనమాట. ఇంకెంత 10 రోజులు 20 అనమాట. చూసారా, ఇది వీళ్ళ యొక్క రేషియో అనమాట. అంటే సీమ అనే వ్యక్తి 16, ఏమ అనే వ్యక్తి 45, నేమ అనే వ్యక్తి 20 అనమాట. అంటే వాళ్ళ యొక్క రేషియో మొత్తం ప్రాఫిట్ రేషియో ఎలా ఉంటుందంటే 16:45:20 అవుతుందంటే. అంటే ఆప్షన్ 3 మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఈజీగా మనం మెథడ్ అర్థం చేసుకుంటే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే సాల్వ్ చేసే మెథడ్ ఈజీగా దాని అంతా అదే వచ్చేస్తుంది అనమాట. ఇంకా తర్వాత క్వశ్చన్ చెప్తే చూడండి. మీకు ఎవరైనా మెటీరియల్ కావాలంటే ఈ నెంబర్ ఫోన్ పే చేయండి అమ్మా, 200 రూపీస్ని. ఫోన్ పే కానీ ఎన్ని ఆన్లైన్ మెథడ్ దేని ద్వారా ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం ఎన్ని ద్వారా దేని ద్వారానే అవుతుంది. చేస్తే వాళ్ళ చేసిన ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ అనేది నాకు వాట్సాప్ ద్వారా పంపితే వాళ్ళకి నా మెటీరియల్ అని ఫ్రీగా ఇస్తా. ఇంకా 9వ క్వశ్చన్ చూద్దామా. సుభాష్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఇన్వెస్టింగ్ 25,000. అదే విధంగా 6 months later ఆదిత్య జాయిన్స్ హిమ్ బై investing 15,000. After another 6 months, Aditya invest an additional amount of 15,000. At the end of 3 years, they earn profit 2,47,000. What is Aditya share in the profit? Very very important point అమ్మా. ఇక్కడ కూడా క్వశ్చన్ ఏం చేశారంటే 3 వ్యక్తులు రాలా, 2 వ్యక్తులే. కానీ 2 వ్యక్తులు మళ్ళీ కొన్ని నెలల తర్వాత అతను మళ్ళీ బిజినెస్ పెట్టాడు, బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాడు కొంత అమౌంట్. అయితే అతని యొక్క షేర్ ఎంత మనం కనుక్కోవాలి, ఆదిత్య అనే షేర్ ఎంత కనుక్కోవాలి. ఇక్కడ మనకి 2 వ్యక్తులు ఉన్నామా. మొట్టమొదటి వ్యక్తి సుభాష్, ఇంకో వ్యక్తి ఆదిత్య. వీళ్ళు 2 ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే సుభాష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే 25,000 బిజినెస్ లో పెట్టాడమ్మా. సుభాష్ అనే వ్యక్తి గురించి ఎక్కడ మనకు మెన్షన్ చేయాలి క్వశ్చన్ అనేది పూర్తిగా ఉన్నట్టు అర్థం అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకుంటే క్వశ్చన్ ఏం చెప్పాడు, ప్రాఫిట్ ఎప్పుడు క్యాల్కులేట్ చేయమన్నాడు, ఎట్ ది ఎండ్ ఆఫ్ 3 years. 3 years క్యాల్కులేట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ మనకి సుభాష్ ఎన్ని నెలలు ఉన్నట్టు అంటే ఇంచుమించు 36 నెలలు, అంటే 3 సంవత్సరాలు, అంటే 36 నెలలు ఉన్నట్టు. కానీ ఏం చేశాడు తర్వాత ఆదిత్య ఒక 6 నెలల తర్వాత బిజినెస్ లోకి వచ్చాడు. అంటే ఆల్రెడీ 36 నెలలు బిజినెస్ లోకి 6 నెలల తర్వాత బిజినెస్ ఎంత తీసుకొచ్చాడంటే 15,000 రూపాయలు తీసుకొచ్చాడు. అంటే 15K. ఇది 25K అనుకోండి, ఇది 15K. ఎన్ని నెలలు పెట్టాడంటే ఆల్రెడీ ఏం చేసిందంటే 6 months తర్వాత అంటే 36 నెలలు, 6 నెలలు పోతే ఎన్ని నెలలు ఉంటూ 30 నెలలు ఉన్నట్టు. ఇంకా ఏం చేశాడు, మళ్ళీ ఒక 6 నెలలు ఆఫ్టర్ అనదర్ 6 months మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ తీసుకొచ్చాడు మళ్ళీ కొంత అమౌంట్ ని. ఎంత తీసుకొచ్చాడు ఈసారి 15,000. అంటే 6 నెలలు అయిపోయింది, ఇంకా 6 నెలలు, కనీసం ఇంకా 1 సంవత్సరం తర్వాత అంట. అంటే ఇంచుమించు ఏమైతే మళ్ళీ 6 నెలలు మేనేజ్ చేసుకోవాలి. 30 నుంచి 6 నెలలు తీసేస్తే ఎంత అవుతుంది, 24 నెలలు. ఎంత తీసుకొచ్చాడు ఈసారి, మళ్ళీ 15,000 తీసుకొచ్చాడు. 15K ప్లస్ 24. ఈ విధంగా మనం యాడ్ చేస్తాం అనమాట. ఇంకా రేషియో క్యాల్కులేట్ చేద్దాం. ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ K క్యాన్సిల్ అయిపోతుందమ్మా, ఇక్కడ K క్యాన్సిల్ అయిపోతుంది, అదేవిధంగా ఇక్కడ కూడా K క్యాన్సిల్ అయిపోతుంది. అవునా కదా. ఇంకా మనం చూసుకుంటే 5వ ఎక్కం అనేది ఇక్కడ 5 సార్లు పోతుంది, 5వ ఎక్కం అనేది ఇక్కడ 3 సార్లు పోతుంది, 5వ ఎక్కం అనేది ఇక్కడ 3 సార్లు పోతుంది. ఇంకా క్యాల్కులేషన్ చేసి ఏమైనా ఉందో చూద్దాం. 3వ ఎక్కం ఉంది కదా, 3వ ఎక్కం ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంచుమించు 12 సార్లు పోతుంది అనమాట. అంతే కదా, 12. ఇంకా చూసుకుంటే 2వ ఎక్కం పోతుందా, 6వ ఎక్కం చూడండి, 6వ ఎక్కం ఇందులో 2 సార్లు పోతుంది, 6వ ఎక్కం ఇక్కడ 5 సార్లు పోతుంది, 6 5 30, 6వ ఎక్కం ఇక్కడ 4 సార్లు, 6 4 24. ఇంకా ఏదైనా క్యాన్సిల్ ఏమి ఉంటే క్యాన్సిల్ ఏం లేదు. ఇంకా మల్టిప్లై చేద్దాం. 5 into 2 అంటే ఎంతమా, 5 రోజులు 10 అనమాట. ఇంకా 5 ప్లస్ ఇటుపక్క ఏం మల్టిప్లై చేద్దాం, 5 ఒకటి ఉంది, ఇక ప్లస్ తర్వాత ఉంది చూడండి, ప్లస్ ఉంది, ప్లస్ తర్వాత 4 ఉంది, అంటే ఈ 2 యాడ్ చేసుకుంటాం. 5 + 4 9 అనమాట. అంటే మొత్తం 10:9 రేషియోలో వాళ్ళు క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇక్కడ 10:9 రేషియోలో అని నీకు అర్థమయ్యేటప్పుడు ప్రాఫిట్, మొత్తం ప్రాఫిట్ ఆల్రెడీ మనం చెప్పాడు, అని చెప్పాడు 2,47,000 అని చెప్పాడు. అంటే మొత్తం ప్రాఫిట్ వచ్చేసి 2,47,000 అనమాట. అర్థమైందా, మొత్తం ప్రాఫిట్ వచ్చి 2,47,000. ఇందులో మనకి ఎంత కావాలి అంటే ఇంచుమించు 19 పార్ట్లు అనమాట. అంటే 19 అంటే 2,47,000ని 19 పార్ట్లు డివైడ్ చేయాలి. 19 పార్ట్లు డివైడ్ చేస్తే మనకి ఏమవుతుందో 1 పార్ట్ వస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, 1 పార్ట్ వస్తే చూడండి కావాలంటే 19 ఎక్కడ 243లో 13 సార్లు పోతుంది, ఇంకా 3 సున్నాలు, అంటే 13,000 అనమాట. ఒక పార్ట్ వచ్చేసి 13,000. అంతే కదా.
ఒక పార్ట్ 13,000 అయితే మనకి ఎన్ని పార్ట్లు కావాలి? ఆల్రెడీ ఈ 19కి ఎలా వచ్చింది అనిపిస్తామా? ఈ రెండు యాడ్ చేసా అర్థమైందా? ఈ రెండు యాడ్ చేసా అంటే మొత్తం ప్రాఫిట్ వచ్చేసి 2,47,000 అమౌంట్ రూపంలో వస్తే ఇక్కడ మనకు రేషియో ప్రకారం 10:9 అన్నమాట. అంటే 10 + 9 అంటే మొత్తం 19 భాగాలు అనమాట. ఇది 19 నుంచి 1 పార్ట్ తీసుకొచ్చాను నేను. అంటే 19 భాగాల వాల్యూ 1 పార్ట్ తీసుకొచ్చా. అప్పుడు 1 పార్ట్ వాల్యూ అని మనం ఏం చేస్తామంటే ఇక్కడ 9 × 13,000 9 × 13,000 వేస్తే మనకి ఎంత వస్తామా? 0 0 0 9 ముళ్ళ 27 అంతే కదా? 9 ముళ్ళ 27 9 9 2 11 9 2 11 అంటే ఇంచుమించు 1,17,000 ప్రాఫిట్ వస్తుంది. ఎవరికి అంటే ఆదిత్య అనే వ్యక్తికి. ఆదిత్య షేరు 11,000 అంటే 1,17,000 అనమాట. అంటే ఆప్షన్ 3 అనమాట. ఆప్షన్ 3 మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. 1,17,000 రూపాయలు. అదే మనకి ఇక్కడ వచ్చింది అనమాట. ఈ విధంగా ఏం లేదు, మనకి కాన్సెప్ట్ అర్థమైపోతే ఈజీగా చేసేయచ్చు. ప్రతి సమ్ము కూడా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ చదివే విధానంలోనే ఉంటుంది మొత్తం మనం సాల్వ్ చేసేది. కాబట్టి నేను ఇంచుమించు 7,000 మోడల్స్ అమ్మా, 7,000 రకాల సంబంధించిన మోడల్స్ అన్ని కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు స్టెప్ టు స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తా. డెఫినెట్ కూడా మీరు మిస్ చేసుకోవద్దు. ఓకేనండి, బాయ్ అండి.